టెరకోటా అనే పేరు ఎప్పుడైనా విన్నారా? గత కొన్ని రోజుల నుంచి నాకు ఒకటే కామెంట్, టెరకోటా ఇయర్ రింగ్స్ చేయండి ప్లీజ్ అని చెప్పేసి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎపిసోడ్ 4 ఆఫ్ 30 డేస్ DIY సిరీస్. అండ్ ఈ ఎపిసోడ్ కి నేను టెరకోటా ఇయర్ రింగ్స్ చేస్తున్నాను. థ్యాంక్స్ టు దట్ కామెంట్. దాని వల్ల నేను తెలుసుకున్నాను టెరకోటా జ్యువెలరీ ఈజ్ అ హ్యాండ్ క్రాఫ్టెడ్ అక్సెసరీస్ మేడ్ బై న్యాచురల్ అండ్ ఫ్రైడ్ క్లే అనమాట. నేను ఈ టెరకోటా జ్యువెలరీకి కావాల్సిన క్లే అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. ఫస్ట్ టైం కాబట్టి స్టడ్స్ చేద్దామని 3 pairs ఆఫ్ స్టడ్స్ చేస్తున్నాను డిఫరెంట్ షేప్స్ తోని. క్లేని కొంచెం వాటర్ యూస్ చేసుకుంటూ మనం నచ్చిన షేప్స్ లో చేసుకోవచ్చు. ఇట్స్ హెయిర్ డ్రై క్లే కాబట్టి హెయిర్ కి ఈజీగా డ్రై అయిపోతుంటది. సో తొందరగా మనం వర్క్ చేయాలి. సో నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి నాకు తెలియదు, బీడ్స్ తర్వాత చేసినాను. దానివల్ల అది డ్రై అయిపోయి స్టోన్ లాగా అయిపోతున్నాయి. దానివల్ల నేను ఒకటే పేర్ ఆఫ్ ఇయర్ రింగ్ కి పెట్టినాను. మీరు చేస్తే గానీ ఫస్ట్ డే పెట్టేయండి అండ్ ఒక 2-3 hours అట్లానే వదిలేసాక మొత్తం డ్రై అయ్యాక కలర్స్ వేస్తున్నాను. దిస్ ఈస్ హౌ దే టర్న్డ్ అవుట్. అండ్ కలర్స్ వేసే కన్నా ముందే బేకింగ్ ప్రాసెస్ కూడా చేస్తారు, క్రాక్స్ ఏం రాకుండా. నేను చేయలేదు, నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ఇంకా మంచి జ్యువెలరీ చేద్దాం అనుకుంటున్నాను టెరకోటాతోని. స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. ఎలా ఉందో చెప్పండి. బాయ్.